హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధ్యమా బొటెక్. ఈ రోజు అన్ని డిఫరెంట్ కలెక్షన్ ఉన్నాయి చూడండి. శారీ అయితే ఎంత బాగుంది, ప్యూర్ డోలా సిల్క్ చూడండి. శారీ టోటల్ ఇలా డిజైన్ వచ్చేసింది. ఫుల్ బ్లౌజ్ వచ్చేసి మనం ఇలా డిఫరెంట్ గా ఫ్రంట్ నెక్ ప్యాటర్న్ ఇలా ఇచ్చేసాము. బ్యాక్ ఓపెన్ ఇచ్చేసి ఇలా నెక్ షేప్ ఇచ్చేసాం చూడండి. షార్ట్ హ్యాండ్ చాలా బాగుందండి. శారీ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. వాణి మేడం గారు చాలా డిఫరెంట్ గా తెచ్చుకున్నారు. ఇది కూడా చూడండి, శారీ ఎంత బాగుందో అసలు. కలర్ కాంబినేషన్ వర్క్ కూడా చాలా బాగా వచ్చేసింది శారీకి. మనం బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్నగా డిఫరెంట్ వర్క్ చేసాము చూడండి. మగ్గం వర్క్ లోనే ఇలా టోటల్ నాట్ వర్క్ తో డిఫరెంట్ వర్క్ ఇచ్చేసాము చూడండి. బుటీస్ కూడా నాట్ వర్క్ తోనే వచ్చాయి. హ్యాండ్స్ చూడండి, షార్ట్ హ్యాండ్ మనం ఇలా లట్కన్స్ ఇచ్చేసి బార్డర్ యూజ్ చేసి బార్డర్ ని హైలైట్ చేసాం చూడండి. బుటీస్ కూడా టోటల్ నాట్ వర్క్ తోనే వచ్చాయి. చాలా బాగుందండి. ఇది కూడా శారీ కాంబినేషన్. వాణి గారు అన్ని డిఫరెంట్ కలెక్షన్ తెచ్చుకున్నారండి. శారీస్ అయితే కూడా చాలా బాగున్నాయి. ఇది కూడా మేడం వాళ్ళదే చూడండి. ఇలా క్రాప్ టాప్ కే ట్యాజిల్స్ ఇలా డిఫరెంట్ గా ఇచ్చేసాను చూడండి. చాలా బాగా వచ్చాయి ఫినిషింగ్ అయితే. మనం దీనికి బ్లౌజ్ ఇలా డిఫరెంట్ గా చూడండి. ఇక్కడంతా కూడా మనము క్రాప్ టాప్ మ్యాచింగ్ గా వర్క్ స్కాలప్ తో ఇలా టోటల్ వర్క్ ఇచ్చేసాము. హ్యాండ్స్ కూడా బఫ్ హ్యాండే ఇలా వర్క్ చేసేసాం చూడండి. ఇక్కడ కూడా మిడిల్ పార్ట్ లో ఇలా బెల్ట్ ఇచ్చేసాము. చిన్నగా ఇలా బుట్టి ఇచ్చేసాం. ఇక్కడ వచ్చేసి అంత ఫ్రిల్ ఉంటుంది చూడండి. చాలా బాగుందండి. ఇది కూడా కాంబినేషన్ అయితే చాలా లుక్ వచ్చేసింది చూడండి. వర్క్ కూడా ఫినిషింగ్ చాలా బాగా వచ్చేసింది. ఇది కూడా ఇంకో క్రాప్ టాప్ చేసాం చూడండి. ట్యాజెస్ కూడా ఇలా డిఫరెంట్ గా వచ్చేసాయి. నారాయణపేట ఫ్యాబ్రిక్ టోటల్. మనం దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా డిఫరెంట్ గా ఇచ్చేసాం చూడండి. ఫ్రంట్ ఇలా డీప్ షేప్ వచ్చేసింది. బ్యాక్ చూడండి, బ్యాక్ స్కాలప్ తోనే ఇలా నెక్ షేప్ ఇచ్చేసాము. హ్యాండ్స్ కూడా వీ కట్ వచ్చింది చూడండి. హ్యాండ్ కు ఇలా డిఫరెంట్ గా వీ కట్ ఇచ్చేసాం ఎల్బో హ్యాండ్ కి చూడండి. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. రెడ్ చున్నీ తీసుకున్నారు ఇందులోకి. ఇది చూడండి, మేడం వాళ్ళు ఫ్యాబ్రిక్ గుజరాతీ స్టైల్లో ఇలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తెచ్చుకున్నారండి. వాళ్ళ అమ్మాయికి క్రాప్ టాప్ చేసాము. ట్యాజిల్స్ కూడా ఇలా రెడీమేడ్ ట్యాజిల్స్ ఇచ్చేసాం చూడండి. చాలా బాగుంది. బ్లౌజ్ అయితే ఇలా మనం కొంచెం డిఫరెంట్ గా ఈ బ్లౌజ్ కూడా ఫ్రంట్ నెక్ షేప్ ఇలా ఇచ్చేసాం చూడండి. డిఫరెంట్ నెక్ షేప్ ఇచ్చేసి బ్యాక్ కూడా ఇలా షేప్ ఇచ్చేసాము. ట్యాజిల్స్ చూడండి, అంబ్రిల్లా ట్యాజిల్స్ ఇచ్చేసాము. హ్యాండ్ చూడండి, ఫుల్ హ్యాండ్ ఫుల్ ఇచ్చేసాము. మేడం వాళ్ళు ఇది ఫ్యామిలీ సెట్ చేయించుకున్నారండి. వాళ్ళ అబ్బాయికి, సార్కి, వాళ్ళ అమ్మాయికి సేమ్ ప్యాటర్న్ లోనే వాళ్ళ కుర్తీస్ చేసాము. ఇవి వచ్చేసి ఇలా లెహెంగా చేసాము. వాళ్ళ అమ్మాయికి వచ్చేసి మేడం కుర్తీకి ఇలా మనం డిఫరెంట్ గా లేస్ ఇచ్చేసాం చూడండి. చిన్నగా ఇక్కడ కట్ వర్క్ లేస్ వచ్చేసింది. శారీ అంతా టోటల్ ఇలానే డిజైన్ ఉంది. సేమ్ ప్యాటర్న్ లోనే చేసాము. ఫ్యామిలీ సెట్ అండి ఇదైతే చూడండి. ఇది బ్యాక్, ఫ్రంట్. బ్లౌజ్ వచ్చేసి ఇలా రెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం చూడండి. టోటల్ ఇలా మిర్రర్ వర్క్ వచ్చింది. ఫ్రంట్ బ్యాక్ వీ నెక్. హ్యాండ్స్ చూడండి, 3/4 హ్యాండ్సే. ఇలా హ్యాండ్ కు శారీ ఫ్యాబ్రిక్ యూజ్ చేసాము చూడండి. మేడం వాళ్ళైతే చాలా డిఫరెంట్ గా వాణి మేడం గారు చాలా డిఫరెంట్ గా చేయించుకున్నారండి. చాలా మోడల్స్ చేసాము. ఇంకా వీళ్ళ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. ఇలా డిఫరెంట్ మరిన్ని వీడియోస్ కావాలంటే ఫాలో మీ మధ్యమ. చూడండి, మేడం వాళ్ళు శారీ, వాళ్ళ అమ్మాయికి వచ్చేసి ఇలా లెహెంగా. సారు వాళ్ళదైతే ఇంకా రెడీ అవుతుందండి చూడండి. ఇలా మీకు కూడా ఫ్యామిలీ సెట్స్ కావాలంటే మేడం వాళ్ళు సంగీత్కి చేయించుకున్నారు. ఇవి ఫ్యామిలీ సెట్ అయితే చాలా బాగా వచ్చేసింది చూడండి. గుజరాతీ స్టైల్. ఈ ఫ్యాబ్రిక్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్లో లేదండి. మేడం వాళ్ళు ఎక్కడి నుంచో కొరియర్ చేసుకున్నారు ఇదైతే. ఇలా మరిన్ని డిఫరెంట్ వీడియోస్ కావాలంటే ఫాలో మీ మధ్యమ బొటిక్.